25 years నుంచి ఉంటున్నాం సార్. అందరూ ఎట్లా బతకాలి సార్? మేము ఏ విధంగా బతకాలి? మేము ఇంతమందివి అసలు కష్టపడి బతుకుతున్నాం. మేము ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి? మా జీవితాలు ఎట్లా గడవాలి? మా కుటుంబాలు ఎట్లా వెళ్ళాలండి ముందుకి? ఎట్లా మేము ముందుకెళ్ళేది ఎట్లా? మాకు ఏడుపు తప్పితే ఏం లేదు సార్. మా మొత్తం షాపులు పడేశారు. చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళు ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి? ఎట్లా ముందుకెళ్ళాలి? జీవితాలు ముందుకు ఎట్లా వెళ్ళాలి సార్? ఇట్లా తీసేస్తే మాకు జీవనోపాధి చూపించాలి కదా సార్. మీరు కుమార్ ఆంటీకి ఎట్లా హెల్ప్ చేశారు సార్? రోడ్డు మీద ఉంది అది, అక్కడ హైటెక్ సిటీలో ఉంది. ఎట్లా హెల్ప్ చేశారు కుమార్ ఆంటీకి మీరు? మేము ఎట్లా బతకాలి సార్? ఇంతమంది రోడ్డు మీద ఎట్లా బతకాలి చెప్పండి సార్? 15 years ఉంది సార్ తీసాలి అక్కడ. ఎట్లా తీశారు సార్ మీరు? 15 years నుంచి ఏం చేశారు సార్? ఇప్పుడు ఎట్లా తీస్తారు? జీవనోపాధి చూపించాలి కదా. కుమార్ ఆంటీకి చూపించారు, మాకు కూడా చూపించండి జీవనోపాధి. కుమార్ ఆంటీకి ఒక న్యాయం, మాకు న్యాయమా సార్? నేను న్యూస్ ఎక్కడ దొరుకుతుందా అని చూసుకుంటూ వస్తున్నాను సార్. TV 9కి వెళ్దాం అనుకున్నా ఈ రోజు. నేను ఎవరికి చెప్పుకుంటూ వెళ్దాం అనుకున్నా సార్. ఎట్లా సార్? మాకంటే షాప్ ఉంది సార్. ఎట్లా సార్ ఇదంతా బతికేది? ఏ విధంగా బతకాలి చెప్పండి? మాకు జీవనోపాధి చూపించాలి రేవంత్ రెడ్డి గారు. మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఏ ప్రాబ్లం లేదు సార్. మా పిల్లలు చదువులు అంటే అయిపోయినాయి సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ ఈ రోడ్డు మీద. పిల్లలు ఎట్లా సార్ బతికేది? మీరు చెప్పండి, న్యూస్ వాళ్ళు మీరు చెప్పండి. ఏదున్నా మీ న్యూస్ వాళ్ళే మాకు న్యాయం చేయాలి. మాకు నోటీస్ వచ్చినా సరే మేము బతికేది రోడ్డు మీద సార్. మేము రెంట్లు కట్టలేము. మేము ఏ విధంగా బతకాలి? మాకు రెంట్లు పెరిగిపోయినాయి సార్. మేము ఏ విధంగా బతకాలో మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం వచ్చే వరకు మేము అందరం ఒకటైతాం సార్. మేము రోడ్డు మీద కూర్చుంటాం సార్. మేము రెంట్లు కూడా కట్టలేము. ఎట్లా బతకాలి? ఈ షాపులో అందరూ ఎట్లా బతకాలి సార్ చెప్పండి? ఎవరు న్యాయం చేస్తారు మాకు? న్యాయం ఎవరు సార్ చేసేది? మేము ఇప్పుడు సామాన్లు ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఎక్కడ ఉండాలి మేము? నాకంటే షాప్ ఉంది సార్. నేను 25 years నుంచి ఉంటున్నాను. నేను నాకంటే షాప్ ఉంది సార్. వీళ్ళందరూ ఎట్లా బతకాలి? చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు బాబాయ్ ఆగి ఇవన్నీ ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటున్నారు సార్. మీరు కుమార్ ఆంటీకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు సార్? కుమార్ ఆంటీకి ఏ విధంగా ఇచ్చారు పర్మిషన్? ఏ విధంగా ఇస్తున్నారు సార్? అది హైటెక్ సిటీ సార్. ఫస్ట్ ఆమె తీయండి సార్. మేము మళ్ళీ రోడ్డు మీద పెడతాం రేపు. ఆమె తీసే వరకు, అక్కడ మొత్తం తీసే వరకు మేము కూడా రోడ్డు మీద పెట్టుకుంటాం సార్. ఏం సార్ ఈ విధంగా తీస్తే? ఈ విధంగా ఇన్ని కుటుంబాలు సార్, ఎన్ని కుటుంబాలు? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ? దగ్గర 100 కుటుంబాలు. 100 కుటుంబాలు బతికే వాళ్ళు లేరన్నా. దాని మీద పనిచేసే వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నా దగ్గర 10 కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ కుటుంబాలన్నీ మేము ఏం చేయాలి సార్? రోడ్లు పడాలి మేము అందరం. 100,000 కుటుంబాలు ఉన్నాయి సార్ ఇక్కడ. అధికారులు మీకు ముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అధికారులు ఏంది సార్ వచ్చి తీయమన్నారు. సామాన్లు తీసి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి తీసుకెళ్లి పెట్టుకోవాలి? మాకు దారి చూపించాలి ఫస్ట్. మేము రోడ్డు మీదే ఉంటాం సార్. మేము వెళ్ళాం. మేము అన్నాలు కూడా తినాం. పచ్చి నీళ్లు ముట్టాం సార్. వస్తారు మా వాళ్ళు, అందరూ వస్తారు. మాకు న్యాయం కావాలి. మాకు టైం కాదు సార్. మాకు టైం కాదు. మాకు ఇవన్నీ కాదు. తీసారు కాబట్టి మా వాళ్ళకి జీవనోపాధి కావాలి. మేము రోడ్డు మీద పచ్చి మంచినీళ్ళు ముట్టుకోము. మేము షాపులో అందరూ రోడ్డు మీద బయట ఇస్తాం సార్. మా పిల్లలంటే చదువులు అయిపోయినాయి సార్. నా పిల్లలు చదువులు అయిపోయినాయి. నేను కూర్చొని తిన్నా నాకేం కాదు. మా కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి. మేము రాజకీయాల నుంచి కుటుంబం నుంచి వచ్చిందనే సార్. మాకు 100 ఎకరం పొలం ఉంది ఊర్లో. మేము రాజకీయాల్లో దెబ్బతిన్నాళ్ళవే. చిన్న చిన్న కుటుంబాల గురించి మాకు తెలుసు. ఏ విధంగా నా దగ్గర 10 మంది వర్కర్స్ ఉన్నారు. ఈయన దగ్గర 4 ఉన్నారు. ఈయన దగ్గర 2 ఉన్నారు. ఈయన పిల్లలు సెటిల్ అవ్వలేదు. ఏమో పిల్లలు భర్త లేడు. నాకు భర్త లేడు. మేము ఎట్లా బతకాలి? మా పిల్లల్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి? మేము జీవనోపాధికి పెట్టుకున్నాం. మేము ఎట్లా ముందుకెళ్ళేది? ఎట్లా? ఒక్క మాట వినకుండా నిలబడి చూసి నవ్వుతున్నారు సార్ రాజకీయ నాయకులు. బస్తీలో నవ్వుతున్నారు చూసి. తీస్తుంటే నవ్వుతున్నారు సార్. ఎవ్వరు ఒక్కరు మాట్లాడటానికి రాట్లా. ఆడపిల్లగా నేను బయటకు వచ్చా. నేను ఏ రోజున మాట్లాడలా. మాది పెద్ద కుటుంబం ఊర్లో. ఏంటి సార్ ఎట్లా బతికేది? మేము పచ్చి మంచినీళ్ళు ముట్టాం. మాకు జీవనోపాధి వచ్చే వరకు మా వాళ్ళు అందరూ వస్తారు. మేము ఇక్కడే నిలబడతాం. రండి అన్న, పిలవండి, ఫోన్లు చేయండి మన వాళ్ళని. ఇప్పుడు మీకు జీవనోపాధి ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా కల్పిస్తాను చెప్పి ఇట్లా ఏం లేదు సార్. మేము బతికేది ఇక్కడే. మేము టిఫిన్ సెంటర్. ఆగండి అన్న. మేము టిఫిన్ సెంటర్ 20 రూపాయల కాడ నుంచి అమ్ముకుంటా 150 రూపాయల నుంచి అమ్ముకుంటున్నాం. ఇక్కడ ఇదే విధంగా ఆటోది మొబైల్ ఇవి పెట్టుకున్నాడు. సామాన్లు ప్లేట్లు పెట్టుకున్నారు. ఇక్కడ చెప్పుల షాప్ ఉంది. సైకిల్ రిపేర్ షాప్ ఉంది. ఇవన్నీ మాకు జీవనోపాధి కావాలి సార్. గుడి ఎక్కడ ఉంది సార్?
గుడి ఆగండి అమ్మా, గుడి అక్కడ ఉంది, మరి అక్కడ అంతా చుట్టూ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ రోడ్డు మీద మొత్తం తీశారు, ఈ పక్క సందులో ఎందుకు తీసేస్తారు? అంత తలకు న్యాయమా? అటు పక్కన నా టిఫిన్ సెంటర్ ఎదురుగా కొంత పడేశారు, కొంత పడేయలేదు. రాజకీయ నాయకులు అక్కడ నించొని ఆపుతారా? వీళ్ళందరూ ఏం కావాలి సార్? ఫోన్ చేయండి అన్న మన వాళ్ళకి. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి ఉంటున్నారు కదా, ఎప్పుడైనా ఏ రోజైనా జరిగిందా? మాకు కేసీఆర్ వచ్చినప్పుడు నేను న్యూస్ లో కూడా ఇచ్చాను. అంతకు ముందు ఆంధ్ర తెలంగాణ అని అనేవాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చిన బతకడానికి వచ్చిన అనేవాళ్ళు. మా క్యాపిటల్ ఎవరు అని బెదిరించేవాళ్ళం మేము. ఇప్పుడు మేము ఎవరిని బెదిరియాలి? కేసీఆర్ అన్న మమ్మల్ని ఎవరు తీమన్నా మమ్మల్ని. రేవంత్ రెడ్డి గారు కుమారి గారికి ఒక న్యాయం, మాకు న్యాయం ఎందుకు చేస్తాడు? రేవంత్ రెడ్డి గారు బయటికి రావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరో, మంత్రి ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో మొత్తం బయటికి రావాలి, మొత్తం బయటికి రావాలి. నాకేం కాదు సార్, నేను టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసుకుంటా, నా 10 కుటుంబాలు ఉన్నాయి, ఎక్కడోసారి సెట్ చేసుకుంటా. నేను నాకు ఈ బస్సు ఈ కుటుంబాలు మొత్తం ఏం చేయాలి? ఏం న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? మాకు కావాలి అది, మాకు అది కావాలి ఫస్ట్. మేమైతే పచ్చి మంచినీళ్ళు ముట్టాం సార్, మేము ఇక్కడే ఉంటాం, పచ్చి మంచినీళ్ళు ముట్టుకోము. ఇప్పుడు సమాన్లు తీసినాక ఆగి రాలేకపోతే మొత్తం సామాన్లు కూడా కొన్ని పడిపోయినాయి సార్, పడిపోయినాయి సార్.